టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నటుల్లో అల్లరి నరేష్ ఒకరు. మొదటి ప్రయత్నంలోనే అల్లరి చిత్రంతో సక్సెస్ అందుకొని సినిమా పేరుని ఇంటి పేరుగా మార్చుకున్నారు ఆయన. అయితే కొంతకాలంగా అల్లరిని తగ్గించి సీరియస్ కథలనే పెంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. అలా హాస్య నటుడుగా ఉన్న ఆయన విలన్ నటుడుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. రీసెంట్ గా నా సామిరంగతో మరో హిట్ ని ఖాతాలో వేసుకున్న ఆయన ఇప్పుడు మరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే కామెడీ కింగ్ అల్లరి నరేష్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆ ఒకటి అడక్కు మళ్ళీ అంకం డైరెక్టర్ గా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత ఈ చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. సుందర్ తన స్కోర్స్ తో ఈ కామెడీ ఎంటర్టైనర్ కు సరైన మూడ్ ని సెట్ చేశాడు. ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియస్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రం ఏపీ తెలంగాణ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. అల్లరి నరేష్ పాన్ ఇండియా మూవీ కాదు, పాన్ ఇండియా ప్రాబ్లం మీద మూవీ చేస్తున్నాడు. ఆ ఒకటి అడక్కు అంటూ 32 ఏళ్ల కిందట తన తండ్రి తీసిన సినిమా టైటిల్ తోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ మధ్య నాంది, ఉగ్రం లాంటి సీనియర్స్ మూవీస్ తో పాటు నా సామిరంగ లాంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ ప్లే చేసిన అల్లరి నరేష్ తన నుంచి ప్రేక్షకులకు ఏం కోరుకుంటున్నారో ఆ కామెడీని పంచడానికి వస్తున్నాడు.